నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి మీ వాళ్ళు ఎంతవరకు చూపించారో మాకు తెలియదు, మా అన్ని కట్ చేస్తున్నారు ఓకే, కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూపిస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం ఎక్కడ తప్పు ఉందా? ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు నడుపుకున్నాడు అంత ఆవేశంగా ఉడుకొచ్చిండు బయట నుంచి? దొరికిపోయింది కాబట్టే, మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప నేను చెప్పిన ఎస్ మా సారు మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే, మీరు ఆ సంచులు మోసే చంద్రుడు, వాడు చంద్రుడి సంచులు మోసి జైలు పోయింది నువ్వు, మా నాయకుడు హరిశ్చంద్రుడే. సార్ దానిపైన నేను దయచేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఇప్పుడు వివిధ సబ్జెక్ట్స్కి సంబంధించిన అంశాలు వస్తే దానిపైన కూడా చర్చ పెట్టని మాట్లాడతాం. కానీ ఈరోజు డిమాండ్ సంబంధించింది మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం, మరొకసారి గవర్నమెంట్ పరంగా ఉన్న డిమాండ్స్ సంబంధించి వారి సహకారాన్ని కూడా కోరి చెప్తే మిగతా అంశాలపై సబ్జెక్ట్ వేరే మాట్లాడదామంటే వేరే రూపంలో రండి మాట్లాడదాం, దానిపైన కూడా చర్చ చేద్దాం. కానీ ఈరోజు స్పెసిఫిక్గా పవర్కు సంబంధించి ఈ డిమాండ్ సంబంధించి ఫినాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిమాండ్స్ ఉన్నాయి, వారు ముందట ఉన్నప్పుడు సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి, సబ్జెక్ట్ లేదు ఇదే విధంగా మాట్లాడదాం అంటే మాట్లాడదాం. దయచేసి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రసంగాలు వద్దు, సబ్జెక్టు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. సార్ డిబేట్ కాకండి, దయచేసి డిబేట్ కాకండి. సార్ అధ్యక్షుల వారికి నా విజ్ఞప్తిని దండం పెట్టి చెప్తాను మీకు, నేను మాట్లాడింది ఒక అక్షరం సబ్జెక్ట్ ఎక్కడైనా డిబేట్ అయిందా? ముఖ్యమంత్రి వచ్చే వరకు ఈ సభలోకి ముఖ్యమంత్రి వచ్చాక డిబేట్ చేసిండా, నేను డిబేట్ చేసినా? చూపించండి ప్రజలకు మొత్తం, నాది చూపించండి, ఆయన ఆవేశాన్ని చూపించండి, ఆయనకు తోడుగా తందానన్న ఈయన మాటను చూపించండి, మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. దయచేసి మొత్తం ప్రతి అక్షరం కూడా పోవాలి ప్రజలకని చెప్తా ఉన్నా, నేను తమకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష సార్ తీస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఈయన మాట్లాడింది అక్షరం లేకుండా సభ నుంచి తీసేయండి, లేదంటే నేను దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా. దానికి ప్రతి అక్షరానికి నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు ఆయన చూసారు, నాది కూడా చూడాలి, నా సమాధానం కూడా చూడాలి. మరి దయచేసి మీరు అనుమతిస్తేనే మాట్లాడతాను, ఎందుకంటే సభకు అధ్యక్షులు మీరు కాబట్టి మీరు అనుమతిస్తే మాట్లాడతా తప్ప లేకపోతే నేను మాట్లాడలేను. ఎందుకంటే అధ్యక్ష ఇవాళ మాకు ఇక్కడ దూరుడు అక్కడ దూరుడు అలవాట్లేదు అధ్యక్ష. ఈ ఇండియా బుల్స్ ఏందో అమెరికా బుల్స్ ఏందో, ఈ బుల్స్లలో దూరుడు, యాడ్ కమిషన్లు దొరికితే తిరుగుడు, ఇక్కడ ఎవరు నేను బ్లాక్మెయిల్ చేసుడు మాకు తెలియదు అధ్యక్ష. ఆ ఇండియా ఎక్కడనో ఆ బుల్స్ ఎక్కడనో మాకు తెలియదు, వారే పట్టుకొచ్చారు. మరి వాళ్ళ దగ్గర వీరెందుకు పోయినరో, దేనికి దొరికిందో బుల్సో వీళ్ళకు, అది ఆయనకే ఎరక అధ్యక్ష, సీఎం గారికి ఎరక. ఆ బుల్స్ ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు. ఈ బుల్స్ జోలికి మేము ఎప్పుడు పోం, మాకు అలవాటు లేదు అధ్యక్ష, మాకు అలవాటు లేదు. ఇక కేసీఆర్ గురించి మాట్లాడతారు, కేసీఆర్ కాలు గోడి సరిపోతారు అధ్యక్ష వీళ్ళు. తెలంగాణ శ్రీ కె వెంకటరామరెడ్డి గారు, శ్రీ కె వెంకటరామరెడ్డి గారు బీజేపీ, శ్రీ కె వెంకటరామరెడ్డి గారు, నేను ప్రసంగాలు చేయొద్దు అని చెప్పిన, చర్చ చేయమన్నా అయిపోయింది, అది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ దాన్ని డివేట్ చేయొద్దు అంటున్నా నేను మళ్ళీ డివేట్ చేయొద్దు, చర్చకు రండి అని చెప్తున్నా. చర్చ ఇచ్చిండు, సమాధానం ఇచ్చినాక కూడా మళ్ళీ ఎందుకు సభను గందరగోళపరచనికేనా? చర్చ మాట్లాడమనండి. జగదీశ్వర్ రెడ్డి గారు సార్ దయచేసి డిమాండ్స్ పై చర్చ చేయండి, డివేట్ కాదండి సార్. అయిపోయింది. దయచేసి నేను మీకు మళ్ళీ 100 సార్లు దండం పెడుతున్నా, ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన కేసీఆర్ గారి గురించి మాట్లాడి తీసేయండి, నేను దాని మీద వదిలేస్తా. తప్పకుండా తీసేస్తాను, మాట ఇవ్వండి, నేను ఒప్పుకుంటా. కేసీఆర్ గురించి ముఖ్యమంత్రి మాట్లాడి తీసేయండి. సభా రికార్డులను పరిశీలించి తప్పకుండా తొలగించే ప్రయత్నం చేస్తా. సార్ మీరు హౌస్ ఆర్డర్లు పెడితే మాట్లాడతా, మీరు ఆర్డర్లు పెడితే మాట్లాడతా. నేను సార్ మీరు హౌస్ ఆర్డర్ పెడితే మాట్లాడతా. అధ్యక్ష నేను ఇప్పటి వరకు శాసనసభలో ఎప్పుడు కూడా ఒక అక్షరం కూడా డిబేట్ మేము మాట్లాడలేదు. ఈనాడు కాదు, ఇంతకుముందు కూడా, ఏనాడు కూడా, గతంలో నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినాడు కూడా. కానీ నేను సబ్జెక్టు మాట్లాడుకుంటూ పోతుంటే ఎక్కడి నుంచో ఎందుకో ఆవేశంగా ఉరికొచ్చి, అధ్యక్ష ఆర్డర్లు పెడతారా బెటరా? ఆర్డర్లు పెట్టండి అధ్యక్ష, వాళ్ళను విప్లైన ఆర్డర్లు పెట్టండి ఫస్ట్. చర్చ చేయండి. నేను దాని మీద మాట్లాడుతున్నా, నేను సబ్జెక్టే పోతున్నా అధ్యక్ష, నేను సబ్జెక్ట్కే పోతున్నా. వాళ్ళు కూర్చోబెట్టండి. మళ్ళీ ప్రసంగం చేయకండి. వాళ్ళు చెప్పింది మీరు చెప్పింది మాట్లాడాలి సార్. చేయండి.
సార్ మరి వేరే వాళ్ళు రాసిస్తే చదవాలా మేము మాకేం అర్థం కావట్లేదు సార్. మా మీద బురద జల్లి పోతాం ఇట్లే మా మందబలంతోనంటే ఎట్లా సార్ మరిగా? సభ నడుపుకోవాలనుకుంటే మేము ఉండాలనుకుంటే మాకు అవకాశం ఇస్తే మాట్లాడతాం. ఉండాలని లేదు వద్దని మీరు అనుకుంటే మేమేం చేయగలిగింది లేదు అధ్యక్ష. ఉండాలి, మీరు మరి లేకపోతే అధ్యక్ష ఎట్లా ఇస్తారండి అధ్యక్ష? మీరు మధ్యలో ఒక్కటే మాట నేను అధ్యక్ష అధ్యక్ష ప్రజలకు పోతుంది ఇవాళ, ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష. మీరు వెంకటరెడ్డి గారు ఏం సబ్జెక్ట్ మాట్లాడారు అధ్యక్ష? ఏ సబ్జెక్ట్ మాట్లాడండి వెంకటరెడ్డి గారు? చూసారు కదా ప్రజలు. మరి మీరు తమరు కూడా చెప్పాలి కదా. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడానికి వాళ్ళ చేతికి ఏమో గొడ్డలు ఇచ్చి మమ్మల్ని నరకమంటారు, మమ్మల్ని మాత్రం బేడీలు వేసేసి మేము చెప్పిందే మాట్లాడమంటే ఇదేం న్యాయం అయితే అధ్యక్ష? ప్రజలు చూస్తున్నారు. దయచేసి మరి సభ హుందాతనాన్ని కూడా కాపాడుకోవాల్సిన అధ్యక్ష బాధ్యత ఉంది అధ్యక్ష మనందరికీ. చూసిన మాట చేసిన మాటలు విద్యుత్ విషయం ఒకటి ఉందా మా అధ్యక్ష వెంకరెడ్డి మాట్లాడిన దాంట్లో? మరి నేను ఏమని మాట్లాడాలి అధ్యక్ష? మరి ఇప్పుడు ఆయన చేసిన ఇష్టం వచ్చిన ఆరోపణలు ప్రజలకు వెళ్ళిపోవాలి అధ్యక్ష, ఇదే పద్ధత? ఇట్లయితే సభ హుందాతనం నిలబడుతుంది అధ్యక్ష. తమను నేను అడిగినా మొత్తం అక్షరం లేకుండా దీంట్లో తీసేయండి అని అడిగినా తీస్తారా తీయరా తమరు చెప్పలే. హౌస్ కమిటీ ఏమని అడిగినా దానిపైన కూడా సమాధానం లేదు. అది చెప్పండి అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు సార్, మీరు చైర్ను ప్రశ్నించొద్దని ఇంతకు ముందు చైర్ను ప్రశ్నించడం కాదు రిక్వెస్ట్ సార్. చైర్ అభ్యర్థిస్తున్నా అని చెప్పిన, దండం పెట్టి అభ్యర్థిస్తున్నా అని చెప్పిన, నేను దండం పెట్టి అభ్యర్థిస్తున్నా అని చెప్పిన, నేను చైర్ మీద ఆరోపణ చెప్పినా నేను అయినా మీరు చెప్పలేదంటే నేను నా సభలనే మీరు ఈ విధంగా మాట్లాడితే ఎట్లా? నేను సభ రికార్డులను పరిశీలించి నేను తీసేస్తా అని చెప్పినాను. మీరు మళ్ళీ నా మీదనే మీరు ఈ విధంగా మాట్లాడితే ఎట్లా? ప్లీజ్ చర్చ చేయండి మీరు ప్లీజ్. అధ్యక్ష ధన్యవాదాలు. అవి తీసేస్తున్నందుకు. తీసేసినా సరే నేను హౌస్ కమిటీ దాని మీద ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నా, ఇబ్బంది లేదు. నేను అడిగిన ఛాలెంజ్ మీద కూడా వాళ్ళకి ధైర్యం ఉంటే రావాలని చెప్పి కోరుతూ దాన్ని ముగిస్తా ఉన్నా అధ్యక్ష. ఇక ఇతర విషయాలకు వస్తే ఇప్పటికి కూడా మరొకసారి ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ ముఖ్యమంత్రి కావచ్చు, ఇతర సభ్యుల అవగాహన కొరకు ఇంకో విషయాన్ని చెప్తా ఉన్నా అధ్యక్ష. నేను ఈ సభ నుంచి ప్రజలకు కూడా పోవాలి. మరి వారు చూపిస్తారో లేదో నాకు తెలియదు కానీ, ఎందుకంటే మాది మొత్తమే కట్ చేస్తున్నారు పైన. కెమెరాలు మా వైపు రావు ఎప్పుడు. మా దాంట్లో ఎవరు మాట్లాడినా చూపించరు, స్పష్టంగా కనబడుతుంది. కానీ నేను వారు చెప్తున్న సబ్జెక్ట్ అధ్యక్ష సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ అధ్యక్ష సబ్జెక్ట్కి వచ్చిన సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించి 800 మెగావాట్ల లోపు విద్యుత్ ఉత్పత్తి జరిగినప్పుడు బొగ్గు కొంచెం ఎక్కువ కాలుతుంది, దానివల్ల కార్బన్ ఎమిషన్స్ వస్తాయి, పొల్యూషన్ అవుతుంది. ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అగ్రిమెంట్లో భాగంగా చట్టం చేసిండ్రు 2013-14లో. దాని ప్రకారం 2017 మార్చి చివరి నాటికి పూర్తి కాగలిగిన ప్లాంట్లను సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా కూడా పూర్తి చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత పూర్తయ్యే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సబ్ క్రిటికల్లో రావద్దు, సూపర్ క్రిటికల్తోనే స్టార్ట్ చేసుకోండి అని చెప్పి ఉంది దాంట్లో. ఆనాడు మనకున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా దాని యొక్క అత్యవసర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బిహెచ్ఎల్ను పిలిచి మీరు ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు తక్కువ అని అడిగినారు ముఖ్యమంత్రి గారు. అడిగితే వాళ్ళు సూపర్ క్రిటికల్ అయితే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు తీసుకుంటుంది, గతంలో అయితే ఎక్కువని తీసుకున్నాయి, మేము తక్కువ అంటే 4 సంవత్సరాలు చేయగలుగుతాం, అంతకు మించి తగ్గించలేం సార్ మేము అని చెప్పిండ్రు. కొత్తగూడెంది కేటీపీపీ 7th స్టేజ్ ఇచ్చినాం వాళ్ళకి. అదే సందర్భంలో మా దగ్గర 270x4 మెషినరీ 2270 మెగావాట్లు తయారు చేయగలిగిన మెషినరీ మా దగ్గర సిద్ధంగా ఉంది. మీరు అర్జెంట్ అంటున్నారు కాబట్టి సివిల్ వర్క్స్ చేసుకుంటే ఆ మెషినరీ తెచ్చి ఇక్కడ చేసుకోవచ్చు, బిగించుకోవచ్చు. కొత్త మెషినరీ అది. మీరు అవకాశం ఇస్తే అది చేస్తాం, 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. అది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క కండిషన్స్ మాకు తెలుసు. మార్చి 2017 లోపలనే చేస్తాం మేము అని చెప్పారు కేంద్ర ప్రభుత్వ సంస్థ. వారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వాళ్ళ దగ్గర టెక్నాలజీ మెషినరీ ఎక్విప్మెంటే వాళ్ళ కాడ తీసుకుంటాం కాబట్టి వాళ్ళ దగ్గర ఉంది అన్నప్పుడు వాళ్ళకి అది అప్పచెప్పినాం.